మేడం ఓరల్ హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలి? బేసిక్ టిప్స్ చెప్పండి. సో ఓరల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓరల్ హెల్త్ బేసిక్గా ఏంటంటే మీరు 2 టైమ్స్ బ్రష్ చేయాలి. దట్ ఈస్ అ బేసిక్ థింగ్. తర్వాత జనరల్గా చాలామంది ఒకసారి బ్రష్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ 2 టైమ్స్ బ్రషింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ బ్రష్ చేశాక మీరు రోజంతా తింటూనే ఉంటారు కదా ఫుడ్. సో ఆ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో రాత్రికి కూడా కంపల్సరీ మీరు బ్రషింగ్ చేయాలి. అది ఇంపార్టెంట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మౌత్ వాష్ కానీ ఈ ఫ్లాసింగ్ కానీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు బ్రషింగ్ వల్ల కూడా మీ టీత్లో ఉన్న వాటెవర్ ఫుడ్ మెటీరియల్ అది పోకపోవచ్చు. సో కంపల్సరీ మీరు ఫ్లాసింగ్ కానీ లేకపోతే ఈ మౌత్ వాష్ వాడడం వల్ల ఆర్ వాటర్ ఫ్లాసర్ వాడడం వల్ల మీకు ఏంటంటే నీట్గా అవుతుంది, టీత్ నీట్గా ఉంటాయి. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 6 months కంపల్సరీ డెంటల్ చెకప్ వెళ్ళాలి. ఓకేనా. డెంటల్ చెకప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే మీ డెంటిస్ట్ మీకు చెప్తారు, ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది మీకు, సో దీన్ని మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. చాలా వరకు ఏమవుతుందంటే ఎందుకు వెళ్ళడం డెంటిస్ట్ దగ్గర, అనవసరంగా ఇంత బిల్ వేస్తారు కామన్గా మా పైన ఉండే అభిప్రాయం చెప్తున్నాను. సో అలా కాదండి, అవసరం ఉంటేనే చెప్తాం. ఓకే, లేదంటే కూడా మీరు ఒక్కసారి చెకప్కి వెళ్తే ఫ్రీ చెకప్స్ ఉంటాయి, వెళ్తే ఏంటంటే అసలు మీ టీత్ ఎలా ఉన్నాయో మీరు తెలుసుకుంటారు. ఓకేనా. ఒకవేళ ముందే మన క్యావిటీస్ ఉంటే అవి ఫిల్లింగ్ చేయించుకోండి, ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రిపేర్ చేయించుకుంటే మీకు ఏంటంటే మీకు ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. లేకపోతే తర్వాత ఏమవుతుంది, ఒక్కటేసారి టీత్ పెయిన్ వచ్చినాక మీ టీత్ అంతా పాడైపోతుంది. అప్పుడు ఈవెన్ డెంటిస్ట్ కూడా కొన్నిసార్లు సేవ్ చేయలేరు, కంప్లీట్గా పాడైపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది. దాని తర్వాత దాన్ని సేవ్ చేయడానికి కూడా రాదు. సో హెల్దీ టీత్ అనవసరంగా పాడైపోయినట్టు అవుతుంది. సో కంపల్సరీ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్కి వెళ్ళండి, డెంటల్ విజిట్. దెన్ దాని తర్వాత వచ్చేసి స్వీట్స్ కానీ ఆర్ షుగరీ ఐటమ్స్ కానీ ఆర్ షుగరీ డ్రింక్స్ ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ డ్రింక్స్ వల్ల మీ టీత్ చాలా పాడవుతాయి. ఎందుకు అంటే దీంట్లో ఉన్న షుగర్ మీ టీత్ ఎనామిల్ని తినేస్తుంది. ఎలా అంటే షుగర్ వల్ల యాసిడ్స్ అంటే బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి షుగర్ టీత్ పైన ఉండడం వల్ల బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి ఎనామిల్ తినేస్తుంది. మెల్లమెల్లగా టీత్ అంతా తినేస్తుంది, క్యావిటీ ఫామ్ అయితే టీత్ పాడవుతాయి. సో ప్లీజ్ అవాయిడ్ షుగరీ ఫుడ్స్ ఆర్ షుగరీ డ్రింక్స్ ఆర్ రిఫైన్డ్ ఫుడ్స్ అంటారు కదా. ఓకేనా. దాని తర్వాత డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ కూడా ఇంటేక్ బాగా తీసుకోండి. సో వాటర్ ఇంటేక్ వల్ల ఏమవుతుందంటే మీకు క్యావిటీస్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ టీత్ కూడా హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే సలైవా ఫ్లో మంచిగా ఉంటుంది వాటర్ బాగా తీసుకుంటారు. చాలామంది వాటర్ తీసుకోరు, చాలా వరకు అవాయిడ్ చేస్తారు వాటర్. సో వాటర్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓరల్ హెల్త్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి నేను ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ డోంట్ టేక్ దిస్ నికోటిన్ ఆర్ స్మోకింగ్ కానీ ఇవి ఆల్కహాల్ ఇవన్నీ కూడా మీ టీత్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇలాంటివి మీరు అవాయిడ్ చేస్తే చాలా బాగా. ఓకే మ్యామ్.